ఏపీ వైసీపీ నేత యాంకర్ శ్యామల కీలక నిర్ణయం తీసుకున్నారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్లో తనపై నమోదైనటువంటి కేసుల విషయంలో తన సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు శ్యామల. పంజగుట్ట పిఎస్లో శ్యామలపై కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయాలని పిటిషన్ వేశారు శ్యామల. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారన్న కారణంతోనే నేను కేసు నమోదైంది. ఆ తర్వాత శ్యామల పిటిషన్పై ఇవాళ విచారణ చేపట్టబోతోంది హైకోర్టు. బెట్టింగ్ యాప్స్ కేసులో ఇప్పటికే విష్ణుప్రియ, రీతు చౌదరిని విచారించారు పోలీసులు. కానీ శ్యామల మాత్రం దానికి హాజరవ్వకుండా, పోలీసులు సమాధానం చెప్పకుండా క్వాష్కి వెళ్లారు. అయితే నిజంగా ఏమీ తెలియదు, తాను దురుద్దేశంతో చేయలేదు, అంత క్లియర్గా లైసెన్స్డ్ యాప్ కనుక ప్రమోట్ చేసి ఉన్నానే ఆలోచనలో కనుక శ్యామల ఉంటే పోలీసు అయితే హాజరు కావాల్సింది, విచారణ అయితే హాజరైపోయి విచారణలో పాల్గొని పోలీసు అడిగిన క్వశ్చన్స్కి సమాధానం చెప్పాల్సింది. కానీ అవేవి చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నంలో భాగంగానే హైకోర్టును వెళ్ళారా అంటే మరి రోజు హైకోర్టు ఏం తెలుస్తుందో చూడాలి. నాకు తెలిసేది అంత ఈజీగా హైకోర్టు క్వాష్ చేసే అవకాశం ఉండకపోవచ్చు. విచారణ ఎదుర్కోకుండా, విచారణలో కనీసం పోలీసులకు కనబడకుండా, పోలీసులు ఎదుట హాజరు కాకుండా, ఏది లేకుండా డైరెక్ట్గా క్వాష్ చేయాలని కనుక వెళ్తే ఇది డెఫినెట్గా ఒక ఇబ్బందికర సిచ్యువేషన్ ఉండే అవకాశం అయితే ఉంది. హైకోర్టు కూడా అంత ఈజీగా క్వాష్ చేసే అవకాశం. ఒకవేళ నిజంగానే కనుక శ్యామలకి ఈ క్వాష్ కనుక పాజిటివ్గా వచ్చి ఉంటే, తనకు కనుక పాజిటివ్ అయి ఉంటే కనుక డెఫినెట్గా ఈ నిర్ణయం మరొకొంతమంది కూడా తీసుకునే అవకాశం, అందరూ కూడా క్వాష్కి వెళ్తారు, అందరి కేసు కూడా కొట్టివేయబడుతుంది. ఇంతకీ బెట్టింగ్ యాప్స్ అనేది ప్రమోషన్ చేయాలా వద్దా? బెట్టింగ్ యాప్స్కి ఒక ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంటుంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళు ఇంకా పేటరేగిపోతారు. ఒకవేళ కనుక శ్యామలకు సంబంధించిన పిటిషన్ రోజు హైకోర్టులో కనుక సక్సెస్ అయ్యి ఆ పిటిషన్ కనుక క్వాష్ అయితే, తన కేసు కనుక క్వాష్ అయితే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ మరింతగా పెరుగుతుందనే దాంట్లో మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటున్నా అంటే తను చేసిందే బెట్టింగ్ యాప్ ప్రమోషన్, అది ఇల్లీగల్, అలా చేయకూడదని పోలీసులు కేసు నమోదు చేస్తే పోలీసులకి వ్యతిరేకంగా మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి క్వాష్ చేయడం అని అంటే మరి హైకోర్టు ఏం చేస్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. అంత ఈజీగా క్వాష్ అయ్యే అవకాశం అయితే లేదు. దీనిపై మరిన్ని అప్డేట్స్ రాడేష్ అందిస్తారు. ఎస్ రాడేష్, సో క్వాష్కి వెళ్ళింది శ్యామల, సో అసలు పోలీసు అయితే హాజరు కాలేదు, పోలీసులకి కనబడలేదు, పోలీసులు అబ్స్కాండ్ అని రాసుకున్నారు. ఇంకా కూడా విష్ణుప్రియ, రీతి చౌదరి లాంటి వ్యక్తులు వెళ్ళి సమాధానం చెప్తుంటే తను ఒక రాజకీయ నాయకురాలు కూడా ఉన్నారు, రాజకీయాల్లో ఏదో ఆశిస్తున్నారు, వైసీపీకి స్పోక్స్ పర్సన్గా ఉన్నారు. ఇటువంటి వాళ్ళే చట్టాలపైన, న్యాయస్థానాలపై నమ్మకం లేకుండా డైరెక్ట్గా నేను తేల్చుకుంటానట్టుగా హైకోర్టును ఆశ్రయించడం ఎలా చూడాలి? క్వాష్ పిటిషన్ ఎలా జరిగే అవకాశం ఉంది ఈరోజు? అంటే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారంలో ఇప్పటికే వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల మీద పంజగుట్ట పోలీస్ స్టేషన్ కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి అంటే ఎవరైతే సినీ సెలబ్రిటీస్ ఉన్నారో వీళ్ళంతా బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ లో పాల్గొన్న డబ్బులు సంపాదించి వీళ్ళ మీద ఆల్రెడీ ఈడీ కూడా కొరడా జులిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు తన మీద నమోదైనటువంటి కేసుని కొట్టేయాలంటూ యాంకర్ శ్యామల వైసీపీ అధికార ప్రతినిధి హైకోర్టును ఆశ్రయించారు. తన మీద నమోదైన కేసుని క్వాష్ చేయాలని ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజు పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. అయితే చాలా మంది కూడా ఇప్పుడు ఈ వ్యవహారం అంతా బయటికి రావడంతో ముఖ్యంగా సెలబ్రిటీలు లేకపోతే పొలిటికల్ పార్టీలో పనిచేస్తున్న యాంకర్ శ్యామల లాంటి వాళ్ళు ఎంత డబ్బులు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ద్వారా సంపాదించారంటే చాలా మంది ఆశ్చర్యపోతున్న పరిస్థితి. ఇప్పటి వరకు ఇలాంటి దందాన్ని ఎక్కడా చూడలేదని కూడా చాలా మంది మాట్లాడుకుంటున్న తరుణంలో ఇప్పుడు ఆమె తన మీద నమోదైన కేసును కొట్టేయాలని కోరడం పైన పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే చేసిందే తప్పు. ఎందుకంటే చాలా మంది జీవితాలు నాశనమై చాలా మంది సూసైడ్ చేస్తున్న పరిస్థితి. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ లో పాల్గొని ఆ బెట్టింగ్ యాప్స్ కారణంగా చాలా మంది చనిపోయారు. అలాంటి వాటి ద్వారా డబ్బు సంపాదించినటువంటి యాంకర్ శ్యామల చేసిన తప్పుని ఒప్పుకోకుండా తన మీద నమోదైన కేసుని క్యాష్ చేయమని అడగడం అంటే తాను ఎక్కడ తప్పు చేయలేదని మాట్లాడబోయారు. చాలా మంది మాట్లాడుకున్నారు. అయితే హైకోర్టు ఏం చేసిందో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది తెలంగాణకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఇప్పుడు తెలంగాణ హైకోర్టులో తెలుసుకోమంటుందా లేకపోతే ఈ కేసుని పాస్ చేయలేమని హైకోర్టు చెప్తుందనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఏదేమైనప్పుడు ప్రస్తుతం యాంకర్ శ్యామల ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నట్టు తెలుస్తుంది. మిగతా విష్ణుప్రియ కానీ చాలా మంది స్టేషన్కి వచ్చి తమ వెర్షన్ చెప్తున్నప్పటికీ యాంకర్ శ్యామల తన తరపున కానీ తన తరపున లాయర్ కానీ ఎవరిని కూడా స్టేషన్ పంపించడం లేకపోతే ఈ కేసు గురించి మాట్లాడకపోవడం పైన విమర్శలు కూడా వస్తున్నాయి. మరి చూడాలి హైకోర్టు ఎలాంటి డైరెక్షన్ ఇస్తుందో అనేది సాయంత్రం కల్లా తెలిసే అవకాశం అయితే ఉంది. మనోజ్ రైట్, ప్రజెంట్ రాజేష్ డైరెక్ట్ గా ఆవిడ క్వాష్కి వెళ్తున్నారు. పోలీసులు ఇప్పటికే నోటీస్ సర్వ్ చేసినట్టు తెలుస్తోంది. ఒకవైపు ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈడీ కూడా ఆయన పైన కొంత ఈ శ్యామలకు సంబంధించి లావాదేవీల పైన కూడా విచారణ చేపట్టే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో క్వాష్ వేయడం అన్ని అటు పోలీసులు కానివ్వండి, లేదంటే ఇంకో అట్ ది సేమ్ టైం కొంత సామాజిక మాధ్యమాల్లో ఎటువంటి చర్చ కొనసాగుతుంది?
అదే ఖచ్చితంగా అంటే చేసిన తప్పు తప్పుపుచ్చుకోవడానికి మళ్ళీ ఇంకొక తప్పు శ్యామల చేస్తుందనేది ప్రధానంగా వినిపిస్తున్న మాటలు. ఎందుకంటే తప్పు చేసినప్పుడు తప్పు ఎందుకు చేయాల్సి వచ్చిందని చాలా మంది కూడా ఇప్పటికీ చాలా మంది మాట్లాడుతున్నారు. చాలా మంది బయటకు వచ్చి తెలియక చేశాము, ఇంకా భవిష్యత్తులో చేయమని వాళ్ళు కూడా చెబుతున్నారు. కానీ యాంకర్ శ్యామల అందుకు భిన్నంగా తాను తప్పు చేయలేదు, చేసిన తప్పుని సమర్థించుకునేలాగా తన మీద నమోదైన కేసుని క్వాష్ చేయాలంటూ కొట్టేయాలంటూ హైకోర్టు ఆశ్రయించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. సెలబ్రిటీ అయ్యింది, ముఖ్యంగా వైసీపీలో ఉండి ముఖ్యమంత్రిని డిప్యూటీ సీఎం లాంటి వాళ్ళని విమర్శలు చేస్తున్నటువంటి యాంకర్ శ్యామల ఇప్పుడు ఎంత పెద్ద తప్పులు చేసి మళ్ళీ ఆ తప్పులు సమర్థించుకునేలాగా వ్యవహరిస్తున్నారంటే చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు కోర్టు ఎలాంటి డైరెక్షన్స్ తో చూసి తర్వాత యాంకర్ శ్యామల భవిష్యత్తు కార్యాచరణ ఉండే అవకాశం కనబడుతుంది. హైకోర్టులో కనుక ఆమెకు ఎదురు దెబ్బ తగిలితే కనుక ఖచ్చితంగా తిరిగి పోలీస్ స్టేషన్ కి తన హాజరయ్యే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఇప్పటి వరకు ఎక్కడ నోరు మెదపని యాంకర్ శ్యామల ఒకవేళ బయటకు వస్తే మీడియా ముందు ఏం చెప్తారంటే తాను తప్పు చేశాను, తెలివిగా చేశానని చెప్తారా, లేకపోతే చేసిన తప్పును సమర్థించుకునే ప్రయత్నం చేస్తారా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది మనోజ్. రైట్ రాజేష్, ఏదేమైనా కూడా చట్టం ప్రకారంగా తనకున్నటువంటి హక్కు, తనకున్నటువంటి బేసిక్ హక్కు ఏంటంటే తనకు సంబంధించి కేసు విషయంలో క్వాష్కి వెళ్ళడం అనేది తనకున్న హక్కు. కానీ ఒక రాజకీయ నాయకురాలుగా ఉన్నారు, ప్రముఖ సెలబ్రిటీగా కూడా ఉన్నారు. అటువంటి ఆవిడ పోలీసులు ఇక్కడ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది, అటు మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పంజాగుట్ట పోలీసులు ఇప్పటికే తనకి నోటీసులు సర్వ్ చేసి తనకు సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఈడీ కూడా అటు పోలీసుల నుంచి సమాచారం రాబడుతోంది. రేపు మాపో ఈడీ కూడా డైరెక్ట్గా రంగంలోకి దిగిపోయి లావాదేవీలను కూడా పరీక్షించే అవకాశం ఉంది, లావాదేవీలను కూడా క్రాస్ చెక్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఇటు యాంకర్ శ్యామల హైకోర్టుకి వెళ్ళి క్వాష్ పిటిషన్ దాఖలు చేయడం అనేది కొంత ఆసక్తి రేపుతోంది. చట్టం ప్రకారంగా తనకున్న హక్కు డెఫినెట్గా ఎవరిని కాదనలేం. కానీ తను ఏం తప్పు చేయకుండా ఉన్నట్టయితే, తనకు ఎటువంటి పొరపాటు లేకుండా ఉన్నట్టయితే, తన తప్పు కాదు అని కనుక తను భావించినట్టయితే కేసును ఎదుర్కోవాల్సింది. దాంట్లో పోలీసులు ఏమడుగుతారో సమాధానం చెప్పాల్సింది. కానీ ఇవేవి చేయకుండా డైరెక్ట్గా క్వాష్కి వెళ్ళడం, ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నాం కేవలం శ్యామల మాత్రమే కాదు, విష్ణుప్రియ, రీతూ చౌదరి, భయా సన్నీ యాదవ్, ఇన్ఫ్లుయెన్సర్ అనేటువంటి చాలామంది పేర్లు ఉన్నాయి, రాణా దగ్గుబాటి, ప్రకాష్, అందరిపైన కేసు నమోదు ఉన్నాయి. ఒకవేళ కనుక ఈ కేసులో శ్యామల కనుక పాజిటివ్గా రెస్పాన్స్ వచ్చి ఉంటే కనుక ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ అనేది ఇంకా పేటరేగిపోయే అవకాశం ఉంది. ఎందుకంటున్నా ఈ మాట అంటే శ్యామలకే క్వాష్ వచ్చిందని అంటే డెఫినెట్గా తను బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిన వీడియోలో కూడా మనం చూసాం. సో అటువంటి వ్యక్తులకే ఒక క్వాష్ అయింది, ఈ కేసును కొట్టిపారేసింది కోర్టు అన్నప్పుడు ఇంకా చాలామంది కూడా ఇదే తోవలోకి వెళ్ళిపోయి ఏదైనా నిజంగానే చట్టరీత్యా ఏమైనా చర్యలు తీసుకోవాలని పోలీసులు భావించినా, ఇంకేదైనా జరిగినా కూడా శ్యామల రాగే వాళ్ళు కూడా క్వాష్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అంత ఈజీగా హైకోర్టు కూడా ఈరోజు కేసుని అంత ఈజీగా క్వాష్ చేసే అవకాశం లేదు. కానీ చూద్దాం మరి ఏం జరుగుతుంది. ఈరోజు ఈ పిటిషన్ పైన విచారణ జరిగే అవకాశం కూడా ఉంది. ఒకసారి శ్యామల బెట్టింగ్ యాప్ ప్రమోషన్ తాలూకు ఆంధ్ర 365 పేరిట తన యాప్ని ప్రమోట్ చేసింది.